హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. పోహా అయితే ఫ్రై చేసుకున్నానండి తినటానికి. ఐరన్కి బట్టలు అయితే ఇలా ఐరన్ చేసి పెట్టుకున్నానండి. షర్ట్స్ ప్యాంట్స్ కొన్ని ఉంటే ఈ విధంగా ఐరన్ చేసేసుకున్నాక పప్పు అయితే గ్రైండింగ్కి వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఫ్రైడే నైట్ వీడియో అండి. ఈ విధంగా సాటర్డే కోసం మినప్పప్పు అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి. దోశకి ఒక మినప్పప్పుకి 2 బియ్యం వేసుకున్నానండి. కొంచెం ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఈ విధంగా గ్రైండింగ్ చేసి పెట్టుకుంటానండి. కొంచెం మనకి ఎర్రగా కావాలంటే ఒక గుప్పెడు అటుకులు కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి. కలర్ కూడా రెడ్డిష్గా ఉంటుందండి అటుకులు వేసుకుంటే. మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఈ విధంగా పిండి అయితే మెదిగిపోయిందండి. దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుంటే మనకి ఫార్మేషన్ అనేది బాగా జరుగుతుందండి. ఫార్మెంట్ అవ్వటం అంటే బాగా అంటే పొంగుతుందండి పిండి. ఇలా పెద్ద గిన్నెలో తీసుకుంటే వెడల్పు పొడవు ఉన్న గిన్నెలో, లోతు ఎక్కువ ఉన్న గిన్నెలో మనకి పిండి ఉదయానికి పొంగిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా పిండి మొత్తం అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఉప్పు అయితే వేయనండి. ఉప్పు వేస్తే ఎక్కువ తొందరగా పులిసిపోతుందండి. ఉదయం మనకి కావాల్సినంత వేరే గిన్నెలోకి తీసుకుంటానండి. ఇలా చూడండి, చూసారా, స్మూత్గా దూదిలాగా ఉందండి. అమ్మ వాళ్ళ ఊర్లో తెచ్చామండి మినపగుళ్ళు అనేవి. ఇల్లమ్మట అమ్మటానికి వచ్చారంట. మన కంపెనీ బ్రాండ్స్ కంటే తక్కువేం కాదండి. చాలా మెదుగు వస్తుందండి. మెదుపు అంటారు కదా, ఇవి ఒదుగు అంటారు కదండి. అలా ఎక్కువ పిండి వస్తుందండి చాలా. ఈ విధంగా గిన్నెలోకి తోడి మూత అయితే పెట్టేసుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఉదయాన్నే మాప్ పెట్టేసుకుంటున్నాను. బయట వాకిళ్ళు అవి ఊడ్చితాను కదండి, ఉదయాన్నే పెట్టడం అలవాటు కదా. ఇలా పెట్టేసుకుంటున్నానండి. మాప్ పెట్టేసుకున్నానండి. ముగ్గేసుకుంటున్నాను. ఇలా ఆరకముందే ముగ్గేసేసుకుంటే ఆ తడి మీద మనకి బాగా ఉంటుందండి. కనిపించదు కానీ ఆరాక మాత్రం బాగా కనిపిస్తుందండి. ఈలోపు పాలబ్బాయి వచ్చాడు. పాలైతే తీసుకుంటున్నానండి. పాలు తీసుకొని వచ్చి ఒక గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టుకుంటాను. ఈరోజు మా వారు కాఫీ అడిగారండి. సరే కాఫీ పెడదామనేసి కాఫీ కోసం వేరే గిన్నెలో రాత్రి పాలు ఉన్నాయండి, అవి వేరే గిన్నెలో పెట్టాను. ఇవి వచ్చేసి ఉదయం పోస్తాడండి. ఈ విధంగా 1/2 లీటర్ ఉదయం, 1/2 లీటర్ ఈవినింగ్ తీసుకుంటానండి. ఇద్దరం కదా, పెరుగుకి టీలకి సరిపోతాయి. పాలబ్బాయికి పాల బాటిల్ ఇచ్చేసా. నిన్న అంట్లుంటే సర్దుకుంటున్నానండి. కొన్ని గిన్నెలు గెరెటలు అవి ఆరలేదు, ఆరపెట్టేసి ఇలా సర్దే. ఈ విధంగా సర్దుకున్న తర్వాత వాటర్ అయితే మినరల్ వాటర్ పట్టి పెట్టుకున్నానండి గిన్నెకి. ఇలా కొంచెం మెస్సీగా ఉంటే తుడుచుకొని ఇద్దండి ఫార్మెంటేషన్ ఎలా జరిగిందో పిండి. ఈలోపు పాలు పొంగాయి. కాఫీ పౌడర్ వేసాను. కాఫీ కోసం కొంచెం అలా వేసి స్పూన్ పెట్టేసి కొంచెం తిప్పుతానండి. ఈ ఇలా తిప్పటం వలన బాగా పైకి వచ్చేస్తుందండి నురుగంతా. మనకి ఫిల్టర్ కాఫీ కంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. చూసారు కదా ఫోమ్ ఎలా వచ్చిందో. ఇప్పుడు దోశల పిండి వేరే గిన్నెలోకి తీసుకుంటున్నానండి. అంటే మా ఇద్దరికి కలుపుకోవటానికి తీసుకొని వేరే గిన్నెలోకి కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకుంటాను. ఇది మాత్రం ఇందులో సాల్ట్ అయితే వేయనండి. ఈ మిగతా పిండి అనేది వేరే డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటానండి. చూసారు కదా, గెంటితోటి ఒక 3-4 గంటలు తీసుకుంటే కొంచెం అందులో వాటరు సాల్ట్ యాడ్ చేసుకుంటానండి. ఇద్దండి పప్పు డబ్బాలో వేసేసుకుంటున్నాను పిండినైతే. ఇలా చేసుకొని స్టోర్లో ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోరింగ్ ప్లేస్ అనేది ఫ్రిడ్జ్లో బాగా ఉంటుందండి మనకి నీట్గా. ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్న కాఫీ అయితే తీసుకొచ్చుకొని తాగుతున్నానండి. ఇలా కొంచెం పాల మీద మేగడ్ని మొహానికి అప్లై చేసుకుంటున్నానండి. మనకి స్కిన్ అనేది కొంచెం షైనింగ్గా బాగుంటుందండి. పగుళ్ళు అవి రాకుండా, రఫ్ అవ్వకుండా ఈ విధంగా పెట్టేసుకొని వదిలేసి మన పని అంతా అయ్యేలోపు అది బాగా మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుందండి. తర్వాత కొంచెం సున్నులు పల్లీలు వేసి స్నానం దోశలు అయితే పోసుకుంటున్నాను. దోశలు ఇవి కాగేలోపు ఈ పల్లీలు కొబ్బరి ఇవన్నీ వేగుతాయండి. ఇద్దండి ఒక దోశ అయితే పోసుకున్నా. కొంచెం లాస్ట్లో పుట్నాలు వేసానండి. మేగడైతే పాల కుక్కర్లోని తీసి ఇలా స్టోర్ చేసుకుంటానండి. వారం 10 రోజులకి వెన్నపూస తయారు చేసుకుంటా. ఇవండి చట్నీ పప్పుకి మిక్సీలో వేసుకొని దోశలు పోసుకుంటున్నానండి. ఒకవైపు చట్నీకి అయితే తాలింపు పెట్టాను.
వెల్లుల్లిపాయలు దంచుకున్నాను, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోపు అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇద్దండి చట్నీ, యామి యామి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగా దోశ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. చూశారు కదా, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. ఇది గణేష్ కోసం అని చూడండి. ఇవన్నీ ఇదలగొడుతున్నాను. మా వారు డ్యూటీకి వెళ్ళాక ఇవన్నీ ఇదలగొట్టేసి చిన్న చిన్న పనులు చేసుకొని నిదానంగా ఊడ్చుకుంటానండి ఇల్లది. ఇలా బట్టలన్నీ తీసుకొచ్చి బాస్కెట్లో వేసేసుకుంటున్నానండి. ఇప్పిన బట్టలన్నీ ఇలా నీట్గా మొత్తం వేసుకొని వాటర్ అయితే రాగి చెంబుకి, మగ్గుకి, వాటర్ బాటిల్కి నింపి కొంచెం పౌడర్ వేసుకొని అక్కడ ప్లేట్లో పెట్టేసుకుంటానండి. అయిపోగానే మళ్ళీ ఇలా నింపుకుంటూ ఉంటాను. ఇది చూసారు కదా, మామిడి పళ్ళు అయితే బుట్టలో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టా. ఈలోపు ఐరన్ చేసిన బట్టలు వచ్చి హ్యాంగర్స్కి తగిలిచ్చేసుకుంటున్నానండి నీట్గా. ఇలా 1 by 1 చకాచకా పనులు చేసేసుకుంటే ఉదయం కొంతసేపు తొందరగా దీపారాధన చేసుకొని కూర్చుంటే కొంచెం ఫ్రెష్ అయ్యాక వంట అనేది లేట్గా మొదలు పెట్టుకుంటా. ఇగోండి ఈ విధంగా తగిలిస్తే మనకి ఏ కలర్ ఉన్నది అన్నీ తెలిసిపోతాయండి. ఇలా తగిలించడం వలన కాసేపు న్యూస్ చూసి ఇల్లు అయితే ఊడ్చుకొని వస్తున్నానండి. రోజు కొంతసేపు న్యూస్ చూసే అలవాటు ఉందండి నాకు. కొంచెం పని అది చేసుకుంటూనే వింటుంటాను పెట్టుకొని. కొంచెం లోకంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి కదండి. మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ప్రపంచంలో జరిగేవి కూడా కొంచెం తెలుసుకుంటూ ఉండొచ్చు ఈ న్యూస్ చూడటం వలన. ఇద్దండి అన్ని రూమ్లు అయితే ఊడ్చుకొని మొత్తం కసువు అయితే చాట్లోకి ఎత్తేసుకున్నానండి. ఇలాగా ఎత్తుకొని మాప్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇల్లు ఊడ్చంగానే మొత్తం అన్ని రూములకి మాప్ అయితే చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా మాప్ చేసేసుకొని శుభ్రంగా ముగ్గులు అవన్నీ దేవుళ్ళ దగ్గర వేసుకుంటాను కదండి నేను. 1-2 లక్ష్మీ అమ్మవారి ముందు దగ్గర, కృష్ణయ్య దగ్గర ముగ్గు పెట్టేసుకుంటాను తడి మీదే. ఈ విధంగా మాప్ స్టిక్ జాడిచ్చేసి నీట్గా పెట్టి ఫ్యాన్లన్నీ వేసాను కదండి, అవన్నీ ఆఫ్ చేసి అంట్లు ఇవన్నీ బయట వేసుకుంటున్నానండి టబ్బులో. ఇలా అన్నీ క్లీన్ చేసేసుకుంటే మనకి పనులు అనేవి కొంచెం ఈజీగా అవుతాయండి. బట్టలు అయితే బయట ఆరేసిన బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేసేసుకుంటున్నానండి. బట్టలన్నీ కొంచెం లోపల వేసేసుకుంటే నెక్స్ట్ మనకి ఈరోజు వేసుకోవాల్సిన బట్టలు ఉంటే వేసుకోవచ్చండి. ఇలా బట్టలు అయితే తీసుకొచ్చుకొని వేసుకున్నా. ఈ డస్ట్బిన్ అయితే బయట ఒకటి పడేసి ఇదేమో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా. బాల్కనీలో మొక్కలకైతే నీళ్లు పెడదామని పైప్ పెట్టానండి. డైలీ వాటర్ చేసుకున్నామనుకోండి మనకి ఇలా ఫ్రెష్గా ఉంటుంది. మొక్కల ఆకుల ద్వారా కూడా మొక్కలకి ఆక్సిజన్ అందుద్దండి. ఇవి లీవ్స్ అనేవి ఫ్రెష్గా ఉంటే మనకి మొక్కలు బాగా ఎదుగుతాయండి. ఈ విధంగా మాప్ చేసుకున్నాను. బ్యాక్ బాల్కనీ కూడా నీట్గా ముందు 2 ఉదయాన్నే చేస్తాను కదండి. చూడండి ఇల్లుడ్చి పట్టలన్నీ వేసేసుకొని లైట్లు, ఫ్యాన్లు అన్నీ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఇలా బ్యాక్ బాల్కనీకి వచ్చానండి. ఇలా చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. బ్యాక్ అయితే ముగ్గేమేనండి, కిందకి వెళ్తున్నాను. ఈరోజు శనివారం కదా, కొంచెం తులసి దళాలు, కొంచెం ఆకులు, తమలపాకులు ఉంటాయండి మాకు. కింద వేసుకున్నాను నేను టబ్లో. పెద్ద టబ్ అది మోయలేక కింద ప్లేస్ ఎక్కువ పట్టదని పైన కిందే పెట్టేసుకున్నా. దాంట్లో కనకాంబరాలు, తమలపాకు చెట్టు అయితే పెట్టుకున్నానండి. ఈ విధంగా గులాబీ పువ్వులు కింద మనకి గార్డెన్లో వేసుకున్నానండి నేను. సైడు తులసాకులు ఇవన్నీ తుంచుకుంటున్నానండి. ఇలా నిమ్మకాయలు కూడా ఉన్నాయి కదండి కింద. రోజు వాటరింగ్ చేస్తాను కదా నేను. ఈ సైడ్ ఇదంతా నేనే చేస్తానండి గార్డెనింగ్. ఇద్దండి చూడండి లెమను, తులసి ఆకులు కొన్ని ఉన్నాయండి. అక్కడక్కడ ఎండిపోయినాయండి ఎండకు పూర్తిగా. ఎప్పుడెప్పుడు వర్ణదేవుడు కరుణిస్తాడో, మన పొలంలో మొలకలు ఎప్పుడు ఎత్తుతాయో అన్నట్లుగా. వర్షం వస్తే కానీ ఎన్ని వాటరింగ్ చేసినా కానీ వర్షంతో సమానం కాదండి. అందుకని ఎప్పుడు తొందరగా వర్షం వస్తే ఫ్రెష్గా అన్నీ దొరుకుతాయండి మనకి. ఈరోజు సాటర్డే కదా, మొత్తం స్టెప్స్ అయితే ఊడ్చేసి అలా కువ్వ చేసేస్తాను. నా వీలుని బట్టేసి మధ్యాహ్నం పూట వచ్చి చాటుతో ఎత్తి కింద పోసేస్తానండి. ఊడ్చే వాళ్ళు సరిగా రావట్లేదండి ఈ మధ్య. ఇగోండి నిమ్మకాయలు, తులసాకులు, పువ్వులు, తమలపాకులు తీసుకొని వెళ్తున్నానండి. ఈ బాల్కనీలో చూడండి బంగారు వర్ణంలో ఉన్న పూలు సువర్ణ పుష్పాలు అంటారు కదండి. నిజంగా సువర్ణ పుష్పాల్లాగే ఉన్నాయండి ఇవి చూస్తానికి.
ఎంత చక్కగా ఉన్నాయోనండి. ఆ గ్రీన్ కలర్‌కి యెల్లో కలర్ కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంటదండి. ఇలా భగవంతుడికి గూడా తులసి మాలలో ఈరోజు వెంకటేశ్వర స్వామికి అలంకరిస్తే ఊహించుకుంటూ కోస్తుంటేనే అసలు ఒళ్ళంతా మైమర్చిపోతుందండి. స్వామిని తలుచుకుంటే ఆ దృశ్యం ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు పూజ చేద్దామా అనిపిస్తుందండి. ఇలా ఈ విధంగా మన మొక్కల పూలన్నీ కోసుకొని స్నానమైతే చేసి ఇలా డ్రైయర్ అయితే పెట్టుకుంటున్నానండి. జలుబు చేయకుండా ఉంటుంది. మనకి కొంచెం నీట్‌గా తొందరగా గూడా ఆరిపోతుందండి. ఇలా డ్రైయర్ అయితే పెట్టేసుకుంటున్నాను. కొంతసేపు అంటే కూలింగ్ కూడా ఉంటదండి. ఈ డ్రైయర్‌లో హీట్ ఉంటది. కూలింగ్ పెట్టుకోండి. హీట్ పెట్టుకుంటే తొందరగా హెయిర్ ఫాల్ అవుతదంటారు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నానండి ఈరోజు సాటర్డే. ఇలా ఆయిలేసుకొని, ఒత్తులేసి, ప్రమిదలు అన్నీ రెడీ చేసుకున్నానండి. స్వామివారిని గూడా మన కింద ప్లేట్‌లో పెట్టుకున్నానండి. ఇలా ఏకవత్తి హారతి ఎలిగించుకొని దీపాలైతే ముట్టించుకుంటానండి. ఈ విధంగా దీపారాధనతో మన స్వామి పూజ ఈరోజు ప్రారంభమండి. ఇలా శనివారం రోజు ప్రతి శనివారం మనకి కులదైవం వెంకటేశ్వర స్వామి కదండి. మనం ఆయనకి పూజ చేసుకొని మన బాధలన్నీ ఎంతో కొంత ఆయనకి తెలుసు, చెప్పక్కర్లేదండి మనము. ఈ విధంగా వాటర్ తోటి నీళ్ళతో అభిషేకం చేసుకుంటున్నానండి. ఫస్టు ఆ కుంకుమ, పసుపు, బొట్లు అవన్నీ క్లీన్ అయిపోతాయి. తరువాత ఇలా పాలు, ఆవు పాలు స్టోర్ చేసుకుంటానండి. నేను 1/2 లీటర్ ప్యాకెట్ తెచ్చి 1 వీక్ వస్తుంది నాకు. పాలతో అభిషేకం చేశాను. తర్వాత మామిడి పళ్ళు ఉన్నాయి కదండి మనకి. ఈరోజు స్వామివారికి మ్యాంగో జ్యూస్‌తో అభిషేకం చేస్తున్నానండి. మామిడికాయతోటి అది జ్యూస్ లాగా మెత్తగా పిండుకున్నానండి చేత్తోటి స్మాష్ చేసి. ఈ విధంగా అందులో కొంచెం తేనె, పంచదార కలుపుకున్నానండి ఆల్రెడీ. ఇలా అభిషేకం చేసి గంధం బొట్టు అలంకరించానండి. స్వామికి శంకు చక్రాలు, నామం ఇలా చేతులు అన్నిటికీ మనకి పెట్టి కుంకుమ బొట్టు, తులసి మాల చూడండి కట్టుకున్నాను. కనకాంబరాలు, ఎల్లో పూలు చూడండి, సువర్ణ పుష్పాలు. ఆ స్వామివారు ఎంత అందంగా ఉన్నారోనండి. ఇలా తమలపాకేసి ప్లేట్‌లో స్వామివారిని అయితే కూర్చోబెట్టానండి. ఇలాగా పూజకైతే శంకుచక్ర దీపాలతోటి నా పూజనైతే మొదలుపెడుతున్నానండి. చూశారు గదా వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారోనండి అసలు. ఎంత చక్కగా ఉన్నారో స్వామిని అలాగే చూస్తుండేస్తుంది. అది యాంటిక్ పీస్ అండి. ఇలా బ్లాక్ అండ్ అలా ఇత్తడి కలర్‌లోనే ఉంటుందండి. ఈ చెక్కుడు అలాగొచ్చిందండి. చూశారు గదా వెంకటేశ్వర స్వామి కింద ఫ్లవర్ ఎలా ఉందో. అది మామూలుగా మా అత్తయ్య గారు ఇచ్చారండి. అది ఎవరో గిఫ్ట్ ఇచ్చారట. అది తను వాడను, నువ్వు తీసుకెళ్ళే పనైతే తీసుకెళ్ళమ్మా అంది. తీసుకొచ్చుకున్నానండి. ఈ విధంగా మన స్వామివారికి వెండి పుష్పములతోటి పూజ చేస్తున్నానండి. పువ్వులు వెండి అష్టోత్తరానికి 108 ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఒక 11 పెద్ద పువ్వులు కొనుక్కున్నానండి, మందార పూలు. ఆ 11 పువ్వులతోటి స్వామివారికి ఈ విధంగా 101 చిన్న చిన్న వెండి పువ్వులు ఉన్నాయండి. 108 అష్టోత్తరానికి అవి చేసుకుంటాను. ఈ విధంగా స్వామికి అష్టోత్తరం అయితే చేసుకొని ఇలా కొంచెం సేపు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నానండి. ఆ స్వామి దయ మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు మనందరిపైన, మా కుటుంబం, మీ కుటుంబాలపైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ భగవంతుడి దయలేనిదే మనం ఏ కష్టమైనా దాటలేమండి. ఏదో మనకి తోచినంత మనం ఇంట్లో కూర్చొని చేయగలిగినంత స్వామి పూజ మనస్ఫూర్తిగా చేసుకుంటే అంతకంటే పరమానందం ఇంకేం లేదండి. మనమేమి చెట్లు, బండలు కొట్టట్లేదండి. స్వామికి కూర్చొని మనశ్శాంతిగా పువ్వులతోటి పూజ చేసుకుంటున్నామండి. అది ఎంతో అదృష్టంగా భావిస్తానండి నేను. ఆ పూజ చేసుకునే అదృష్టం కూడా ఆ స్వామి కల్పించాలి కదండి. లేదంటే ఏదో ఒక అవాంతరాలు ఏవో ఒకటి వస్తాయండి. ఆయన తలుచుకుంటే ఆయన మన చేత పూజ చేయించుకోవాలి, ఈ పనులు చేయించుకోవాలి అని ఉంటదండి స్వామికి. మన మనస్సులో ఉన్న కోరిక గ్రహించి ఆయన మనకి ఇలాంటి కొన్ని బాధ్యతలు అప్పుచెప్తారండి. అలా అప్పుచెప్పినకి ఇవి చేయటం కుదురుతుందండి. మిగతా ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని అడ్డంకులు వచ్చి కొంతమంది చేసుకోలేకపోతారండి. ఈ విధంగా నీరాజనం అయితే సమర్పించుకున్నానండి వెంకటేశ్వర స్వామికి. తరువాత ఆచమనం ఇలా నీరాజనానంతరం ఇవి వాటర్తో శుద్ధి చేసుకొని కొంచెం అలా ఏదో
నాకు తెలిసిన పూజ అండి ఇది. కొంచెం నేనేదో చేస్తుంటాను ఫస్ట్ నుంచి ఇలా. అలాగే చేస్తానండి. చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వెంకటేశ్వర స్వామి పూజ ఈరోజు శనివారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూడండి పాలు అభిషేకం చేసిన పాలు వచ్చేసి కొంచెం వాటర్ కలిపి తులసమ్మ చెట్టుకి వడ్డించుకున్నానండి. అభిషేకం చేశాక పాత్రల పని ఉంటుంది కదండి, అవన్నీ క్లీన్ చేసుకొని వచ్చాను. అవి చేసినాక తర్వాత పప్పు కొంచెం ఇవి ఉంటాయి కదండి, పప్పులో వాటరు బియ్యం వాటర్ కడిగినవి మొక్కల కోసం గిన్నెలో పెట్టుకొని, పప్పులో అయితే కుక్కర్లో పప్పు వేసి పెట్టుకొని కూరగాయ ముక్కలు కట్ చేసుకున్నానండి. ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఈలోపు మల్టీ టాస్కింగ్ లాగా చేస్తాను కదండి నేను. ఇలా ఆయిల్ ఇవి అన్నీ అయిపోయినవి ఇలా బాటిల్స్లో తీసుకుంటానండి. ఇలా బాటిల్ తీసుకున్నాక మామిడికాయ తురుమండి అది. ఇలా రైస్ కడిగి పెట్టుకున్న సాంబార్ అయితే ఉడుకుతుందండి, తాలింపు వేసేసుకున్నాను. ఈ విధంగా ఈరోజు అన్నంలోకి సాంబార్ చేశానండి. నంచుకోవటానికి అది ఈరోజు చేయలేదండి. అప్పడాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా, పోహా చేశాను నిన్న, అది కూడా ఉన్నది. అప్పడాలు మా వారు వచ్చాక వేయిద్దాము మెత్తగా పోతాయని వేయించలేదు. ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకున్నానండి వంటగది మొత్తం నీట్గా చేసుకున్నాక